హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛాలెంజ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు అందించబోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 2024కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 15,100 ప్లస్ పోస్టులతోటి గ్రేడ్ 3 నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎన్ని జోన్స్కి ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ కావడం జరుగుతుంది, మన సౌత్ జోన్కి ఎన్ని పోస్టులు ఉండడం జరుగుతుంది, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇంపార్టెంట్ డేట్స్, ఏజ్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఫుల్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటికి సంబంధించి మన ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్ లైవ్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ రికార్డెడ్ క్లాసెస్ కాకుండా ఆన్లైన్ లైవ్ కోచింగ్లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ అనేది క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ సంప్రదిస్తే కనుక ఆన్లైన్ లైవ్ కోచింగ్ డీటెయిల్స్ కూడా తెలియడం జరుగుతుంది. దీంతోపాటు ఎగ్జామ్ ప్యాటర్న్లో ప్రిలిమ్స్ ఎట్లా ఉండడం జరుగుతుంది, మెయిన్స్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా వీడియోలో నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ వివరాలకు వెళ్తే కనుక ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 2024కి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని ఆర్టీఏ కాల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 15,100 ప్లస్ పోస్టులు ఉండడం జరుగుతుందని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్లో మన సౌత్ జోన్కి వచ్చేపాటికి ఆల్మోస్ట్ మనకి 6,500 ప్లస్ పోస్టులతోటి సౌత్ జోన్కి అవకాశం ఉండడం జరిగిందని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క పోస్ట్ డీటెయిల్స్ అనేవి చూసిన తర్వాత ఇవి ఎఫ్సిఐ ఎప్పుడు కూడా జోనల్ వైడ్గా పోస్టులు అనేవి రిలీజ్ కావడం జరుగుతుంది. అంటే మనకి 5 జోన్స్గా డివైడ్ చేసుకుని ఈ యొక్క నోటిఫికేషన్లో పోస్టులు అనేవి రిలీజ్ చేస్తారు. సౌత్ జోన్, నార్త్ జోన్, వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్తో పాటు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ జోన్ కూడా ఉండడం జరుగుతుంది. ఇలా 5 జోన్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. మనకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఏదైనా ఒక జోన్కి అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన సౌత్ వాళ్ళం కదా అనుకున్న నార్త్ ఎక్కడైనా కూడా ఒక జోన్కి అప్లై చేసుకోవడానికి, ఒక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు చూసుకుంటే కనుక సౌత్ జోన్కి రావడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సౌత్ జోన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకుంటే కనుక ఎనీ గ్రాడ్యుయేట్, అంటే గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే మీరు బీఏ కానీ, బీకామ్ కానీ, బీఎస్సీ కంప్యూటర్స్ కానీ, లేకపోతే కనుక బీటెక్ కానీ, ఏ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్ అనేది మీకు ఉండొచ్చు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అని తెలియజేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసుకుంటే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ అనేది నవంబర్లో రిలీజ్ అవుతుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్స్ రిలీజ్ అవుతూ ఉండడం జరుగుతుంది. 2022లో నోటిఫికేషన్ అనేది లాస్ట్ టైం రావడం జరిగింది. 2023లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అలాగే సేమ్ 2024లో నోటిఫికేషన్ అనేది నవంబర్లో రిలీజ్ అవుతుంది. 2025లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 45 డేస్ అనేది టైం అనేది ప్రిపరేషన్కి ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఏజ్ కూడా ఆల్మోస్ట్ జనరల్ వాళ్ళకి కూడా 36 ఇయర్స్ వరకు ఉండడం జరుగుతుందని మనకి మెన్షన్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలియడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక వెరీ ఇంపార్టెంట్గా ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ గ్రేడ్ 3కి వచ్చేటప్పటికి మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఎగ్జామ్ ఇక్కడ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మీరు క్లియర్ చేయగలిగితే కనుక ఆటోమేటిక్గా జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే కనుక ప్రిలిమినరీలో మనకి 1 అవర్ టైం పీరియడ్ అనేది ఇస్తారు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, జీకే 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, రీజనింగ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఇలా అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. 1 అవర్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అది క్వాలిఫై అయితే కనుక మెయిన్స్కి ప్రమోట్ చేయడం జరుగుతుంది. మెయిన్స్కి వెళ్ళిన తర్వాత అడిషనల్గా 5th సబ్జెక్ట్ కంప్యూటర్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జామ్కి ప్రిలిమినరీ ఎగ్జామ్లో మీరు చూసుకుంటే కనుక ఇంగ్లీష్ ఇక్కడ ఇచ్చినటువంటి సబ్జెక్ట్ తోటి కండక్ట్ చేయడం జరుగుతుంది. నేను ఇక్కడ సిలబస్ కాపీ కూడా మీకు పెట్టడం జరుగుతుంది. ఇదంతా కూడా మన ఇన్స్టిట్యూట్లో కవర్ చేయడం జరుగుతుంది. ప్రిలిమ్స్ సిలబస్ యాజ్ వెల్ యాజ్ మెయిన్ సిలబస్ కూడా కవర్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసుకుంటే కనుక ఇంగ్లీష్లో ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్ అనేది కవర్ అవుతుంది, సేమ్ ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. అలాగే
క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలాగే న్యూమరికల్ ఎబిలిటీ. ఇక్కడ మనకు ఒకటి మెన్షన్ చేయడం జరిగింది ఏంటంటే, మనకి ఎఫ్సిఐ నోటిఫికేషన్ గ్రేడ్ 3లోకి వచ్చేటప్పటికి న్యూమరికల్ ఎబిలిటీ అని మెన్షన్ చేస్తూ ఉంటాడు. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఆర్ న్యూమరికల్ ఎబిలిటీ కూడా రెండు ఒకటే అని చాలామంది అనుకుంటుంటారు, రెండు మ్యాథ్స్ సబ్జెక్ట్ కదా అనుకుంటారు. కానీ న్యూమరికల్ ఎబిలిటీకి వెళ్ళేటప్పటికి సింప్లిఫికేషన్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. వాటికి సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ సిలబస్ కూడా మళ్ళీ సెపరేట్గా మన ఇన్స్టిట్యూట్లో చెప్పడం జరుగుతుంది. సో న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రెండు ఒకటే అని చాలా చోట్ల చెప్తూ ఉంటారు. అలా కాకుండా న్యూమరికల్ ఎబిలిటీ అని మెన్షన్ చేసినప్పుడు సింప్లిఫికేషన్కి సంబంధించిన సిలబస్ అనేది సెపరేట్గా చెప్పుకోవాలి. అలా చెప్పుకున్నప్పుడు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఏ ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా ఫాస్ట్గా చేసుకోవడానికి అవకాశం అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక రీజనింగ్ ఎబిలిటీ నుంచి ఇక్కడ నేను మెన్షన్ చేసిన సిలబస్లో నుంచి ఒక క్వశ్చన్ కూడా మీకు మిస్ అవ్వకుండా 25 out of 25 రీజనింగ్ నుంచి రావడానికి ఇక్కడ సిలబస్ అనేది రూపొందించడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే కనుక జీకే, జనరల్ నాలెడ్జ్ చూసుకుంటే కనుక జనరల్ నాలెడ్జ్ 2 parts ఉండడం జరుగుతుంది. ఒకటి స్టాటిక్ జీకే ఉండడం జరుగుతుంది ఇక్కడ మెన్షన్ చేసినట్టు. దాంతోపాటు మనకి కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ కూడా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. అలా 2 parts జీకే ప్రిపేర్ అయితే కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సరిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మెయిన్స్కి వెళ్ళేటప్పటికి మళ్ళీ కంప్యూటర్స్ అనే సబ్జెక్ట్ యాడ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ మెయిన్స్ ప్రిపేర్ అవ్వకుండా ముందు నుంచే ప్రిపేర్ అవ్వడానికి మెయిన్స్ సబ్జెక్ట్ కూడా మనకి ఇక్కడ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి చెప్పుకోవడం జరుగుతుంది. వాటికి సంబంధించిన సిలబస్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ క్లియర్ చేయగలిగితే కనుక ఆటోమేటిక్గా మనకి జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలా మనము ఈ యొక్క ఎఫ్సిఐ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుని ముందు నుంచే మనం ప్రిపేర్ అయితే కనుక బెస్ట్ ఆపర్చునిటీ అనేది మనకి రావడం జరుగుతుంది. నోటిఫికేషన్ ఫుల్ ఫ్లెడ్జ్గా వచ్చిన తర్వాత 45 days మాత్రమే టైం ఉండడం జరుగుతుంది. అప్పుడు ప్రిపేర్ అయినప్పుడు మనకి టైం సరిపోక ఇబ్బంది పడతాం కాబట్టి ముందు నుంచే వీటికి సంబంధించి మన ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్ లైవ్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ లైవ్ కోచింగ్ అంటే కనుక మీరు ఆఫ్లైన్లో ఏదైతే డౌట్స్ వస్తే కనుక క్లియర్ చేసుకుంటే ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుందో సేమ్ ఆన్లైన్ లైవ్ కోచింగ్ కూడా ఆ విధంగానే మన ఇన్స్టిట్యూట్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ సంప్రదించండి. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ సిలబస్ అనేది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కవర్ చేయడం జరుగుతుంది. ఏ ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకుండా మెటీరియల్ అంతా కూడా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ సంప్రదించండి. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి రిప్లై అవ్వడం జరుగుతుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.